నేను డాక్టర్ శకుంతల ఘోష్, సీనియర్ కన్సల్టెంట్ ఈఎన్టీ అండ్ డైరెక్టర్ శ్రీరామ ఈఎన్టీ కేర్ సెంటర్. ఈరోజు నేను జలుబు ఆర్ కామన్ కోల్డ్ గురించి మాట్లాడతా. జలుబు ఆర్ కామన్ కోల్డ్ దేనివల్ల వస్తాయి? అది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. యూజువలీ వెదర్ చేంజ్ అయినప్పుడు ఆర్ కోల్డ్ వెదర్లో ఆర్ ఎక్సెస్ పొల్యూషన్ ఉన్నప్పుడు, లేకపోతే ఏదైనా ఎలర్జీ ఉన్నప్పుడు, చల్లగాలికి ఎక్స్పోజ్ అయినప్పుడు కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అడినో వైరస్, ఇన్ఫ్లుయెన్జా వైరస్, ఈ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో మన వాతావరణంలో యాక్చువల్లీ ఆ టైంలో ఈ కోల్డ్ వెదర్లో వైరసెస్ ఎక్కువ ఉంటుంది. సో అవి ఇన్హేల్ చేసి ముక్కు ద్వారా లేకపోతే వేరే వాళ్ళకి ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరే మనం వెళ్ళినప్పుడు అది ఇన్ఫెక్షన్, కంటేజియస్ ఇన్ఫెక్షన్ మనం ఇన్హేల్ చేసి లేకపోతే డ్రాప్లెట్స్ ఇన్హేల్ చేస్తే అప్పుడు మనకు కూడా ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. కొన్ని కేసెస్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు. స్ట్రెప్టోకాకస్, హెమోఫిలస్ ఇన్ఫ్లుయెన్జా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఈ జలుబు అనేది వస్తాయి. కొంతమందికి సివియర్ ఎలర్జీ ఉంటుంది. డస్ట్ ఎలర్జీ ఆర్ కోల్డ్ ఎలర్జీ, ఫంగల్ ఎలర్జీ లేకపోతే ఫుడ్ ఎలర్జీ వల్ల కూడా ఊరికే జలుబు రావచ్చు. సో కొంతమంది చిన్న పిల్లలకి వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. సో వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు, ప్లే స్కూల్ కానీ ఏదైనా హోమ్ కేర్ సెంటర్ అట్లా డే కేర్ సెంటర్ అట్లాంటికి వెళ్ళినప్పుడు వేరే పిల్లలకి జలుబు వస్తే వాళ్ళకి తొందరగా క్యాచ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటాయి ఆ ఏజ్లో, లెస్ దెన్ 5 years ఏజ్ వాళ్ళకి. సో దాన్ని ఎలా గుర్తించాలి? సో ఫ్రీక్వెంట్ రనీ నోజ్ ఉంటుంది, నోజ్ బ్లాక్ అవుతుంది, ఫీవర్ వస్తుంది, దాంతోపాటు దగ్గు కూడా రావచ్చు, అండ్ లెథార్జీ ఉంటుంది, ఒక్కొక్కసారి గొంతు నొప్పి కూడా ఉంటుంది. ఇట్లాంటి కండిషన్స్లో ఈ సిమ్టమ్స్ కనిపిస్తాయి. సో వచ్చినప్పుడు దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. అంటే చిన్నపిల్లలు పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే పెద్దోళ్ళు అయితే జనరల్ ఫిజిషియన్ ఆర్ ఈఎన్టీ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. అండ్ యాంటీహిస్టమీన్స్, కోల్డ్ మెడికేషన్, తర్వాత అవసరం పడితే తగ్గపోతే ఒక్కొక్కసారి బాగా థిక్ అండ్ ప్యూరులెంట్ డిశ్చార్జ్ ఉండి హై ఫీవర్ వస్తే, థ్రోట్ పెయిన్ కూడా వస్తే, కాఫ్ వస్తే యాంటీబయాటిక్ కోర్స్ కూడా దీంతో పాటు వాడాలి. అలాంగ్ విత్ దట్ కొన్ని జనరల్ ప్రికాషన్స్ ఏంటంటే బాగా స్టీమ్ ఇన్హలేషన్ తీసుకోవాలి. నోస్ బ్లాక్ అయితే టాపికల్ డీకంజెస్టెన్స్, తర్వాత యాంటీ కోల్డ్ మెడికేషన్ అవి ఒక 1 week to 10 days తీసుకోవాలి. అలాంగ్ విత్ దాట్ కొన్ని జనరల్ ప్రికాషన్స్ అంటే హాట్ ఐటమ్స్ తీసుకోవాలి, కోల్డ్ పదార్థాలు తీసుకోవద్దు, ఫ్రిడ్జ్ వాటర్, ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్, తర్వాత ఎక్కువగా సిట్రస్ ఫుడ్ ఐటమ్స్ తీసుకోవద్దు, అండ్ ఫ్రీక్వెంట్ వాటర్ తాగాలి, అండ్ వార్మ్ ఉండాలి, చల్లగాలికి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండాలి, అండ్ హెల్దీ న్యూట్రిషియస్ డయట్, ఫుల్ బ్యాలెన్స్ డయట్ తీసుకోవాలి. ఇవన్నీ తీసుకుంటే మనకి తొందరగా తగ్గిపోతుంది, మళ్ళీ రాకుండా ఉంటుంది.